హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన సమాజంలో రోజురోజుకి మానవత్వం మంట కలిసిపోతుంది. కొన్ని సంఘటనలు చూసినప్పుడు లేదా విన్నప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాకుండా పోతుంది. ప్రాణంగా ప్రేమించాను అని చెప్పి గర్ల్ఫ్రెండ్ని ఇంటికి పిలిచి వయాగ్రాలు వేసుకొని తనతో చేసిన పనికి డాక్టర్లు కావాల్సిన ఇద్దరి లైఫ్ ఎలా నాశనమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడా స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూడండి. అయితే ఈ స్టోరీ గుజరాత్లోని రాజ్కోట్ అనే నగరంలో స్టార్ట్ అయింది. నిఖిల్ మరియు సంధ్య అనే ఇద్దరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ తమ ఫస్ట్ ఇయర్లో ఒక మెడికల్ కాలేజీలో పరిచయమయ్యారు. తొలి పరిచయమే చాలా ఇంట్రెస్టింగ్గా జరగడంతో వారు ఇద్దరు ఒకరి నెంబర్ ఒకరు షేర్ చేసుకోవడం జరిగింది. అలా ఏర్పడిన పరిచయం రోజురోజుకి క్రమంగా పెరిగి చాలా క్లోజ్ అయ్యారు. అలా వారు ఇద్దరు ప్రతిరోజు కలిసి సినిమాలకి షికార్లకి వెళ్లేవారు. అలా చూస్తుండగానే ఒక సంవత్సరం అయిపోయింది. అలా ఒక సంవత్సరం అయిపోయి హాలిడేస్కి ఇద్దరు ఇంటికి వెళ్లారు. ఇన్ని రోజులు కలిసి తిరిగిన వారికి ఇంటికి వెళ్లేసరికి ఒకరిని ఒకరు మిస్ అయ్యారు. దూరం పెరిగినప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. అలా ఒకరిని ఒకరు చాలా మిస్ అవ్వడంతో అది నిఖిల్ ప్రేమ అని అనుకోని హాలిడేస్ అయిపోయి మళ్ళీ సంధ్య కాలేజీకి రాగానే వెంటనే తాను సంధ్యని ప్రేమిస్తున్నట్టు చెప్పడం జరిగింది. అదే ఫీలింగ్స్తో ఉన్న సంధ్య కూడా వెంటనే ఒప్పుకోవడంతో నిఖిల్ చాలా సంతోషపడ్డాడు. అలా వారి ప్రేమ మొదలైంది. అప్పటికే కాలేజీలో వారి ఇద్దరిమీద చాలామందికి అనుమానం ఉండేది. ఇక అది నిజం అవ్వడంతో నిఖిల్ తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకున్నాడు. అలా ఒక 2 సంవత్సరాలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తరువాత సంధ్య వాళ్ల ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఆ విషయం సంధ్యకి తెలియగానే వెంటనే నిఖిల్కి చెప్పడం జరిగింది. దాంతో నిఖిల్ మన ఎంబీబీఎస్ కోర్స్ అయిపోయే వరకు ఇంట్లో వెయిట్ చెయ్యమని చెప్పాడు. సంధ్య కూడా తన చదువు అయిపోయాకే పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో చెప్పేసింది. దాంతో సంధ్య వాళ్ల ఇంట్లో కూడా సంబంధాలు చూడడం ఆపేశారు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. వారు ఇద్దరు ఫైనల్ ఇయర్కి ఎంటర్ అయ్యారు. వారి ఇద్దరికీ ఫైనల్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. నిఖిల్ బాగా చదివేవాడు. సంధ్యకి డౌట్స్ ఉన్న కూడా నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అలా కొనసాగుతున్న సమయంలో సంధ్య వాళ్ల మామయ్య సంధ్య కోసం ఒక అమెరికా సంబంధం తీసుకొచ్చాడు. ఆ అబ్బాయి అమెరికాలో డాక్టర్ అవ్వడంతో సంధ్య కుటుంబం తనకి ఇచ్చి చేయడానికి ఇష్టపడ్డారు. అదే విషయం సంధ్యకి కూడా చెప్పడంతో మొదట్లో ఒప్పుకోకపోయినా కూడా తరువాత ఆలోచించి తన ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది అని తెలుసుకుని పెళ్లికి ఓకే చెప్పేసింది. ఆ విషయం నిఖిల్కి చెప్పకుండా దాచిపెట్టింది. తరువాత కొన్ని రోజులు గడిచాక సంధ్య నిఖిల్కి ఏమీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయింది. 10 రోజులు అయినా ఇంకా కాలేజీకి రాకపోవడంతో అనుమానం కలిగిన నిఖిల్ సంధ్య వాళ్ల ఫ్రెండ్కి కాల్ చేసి అడగడంతో తాను నిఖిల్కి నిజం చెప్పేసింది. విషయం తెలుసుకున్న నిఖిల్ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. దాంతో సంధ్యకి కాల్ చేసి నిలదీయడంతో సంధ్య నిఖిల్తో నిజం చెప్పేసింది. నిఖిల్ ఎంత బ్రతిలాడినా కూడా సంధ్య వినకుండా నిఖిల్ నంబర్ని బ్లాక్ చేసింది. దాంతో ఏం చెయ్యాలో తెలియక నిఖిల్ మానసికంగా కృంగిపోయాడు. చదువు మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఇంకో 10 రోజుల్లో సంధ్య పెళ్లి అని తెలుసుకున్న నిఖిల్ సంధ్య వాళ్ల ఇంటికి వెళ్లి ఒకసారి సంధ్యతో మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యాడు. నిఖిల్ తన ఫ్రెండ్తో పాటు సంధ్య వాళ్ల ఇంటికి వెళ్లాడు. నిఖిల్ వెళ్లేసరికి సంధ్య చాలా హ్యాపీగా ఉండడం చూసి నిఖిల్ తట్టుకోలేకపోయాడు. ఇంట్లో వాళ్లు ఇబ్బంది పెడితే చేసుకుంటుంది కావచ్చు అనుకున్న నిఖిల్ అక్కడ సంధ్యని చూశాక అభిప్రాయం మార్చుకున్నాడు. మరియు నిఖిల్ని తన ఇంటి దగ్గర చూసిన సంధ్య షాక్ అయ్యి వెంటనే నిఖిల్కి కాల్ చేసి ఎందుకు వచ్చావు మా ఇంటికి, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని సీరియస్గా అడిగింది. దాంతో నిఖిల్ సంధ్యని ఒక్కసారి కలవాలి అని అడిగాడు. ఒక్కసారి కలిస్తే ఇంటికి వెళ్లిపోతా అని చెప్పడంతో సంధ్య కలవడానికి ఒప్పుకుంది. కాసేపయ్యాక బయటికి వచ్చిన సంధ్య నిఖిల్ని కలిసి బెదిరించడానికి ప్రయత్నించింది. కానీ నిఖిల్ సంధ్యని చాలా బ్రతిలాడాడు. మొండిగా ఉన్న సంధ్య అసలు వినట్లేదు. కాసేపయ్యాక నిఖిల్ చేసేది ఏమీ లేక సంధ్యతో ఒకసారి నన్ను కలవు, నాతో ఒక 2 గంటలు ఫ్రీగా మాట్లాడు, చివరిసారిగా ఈ ఒక్క పని చేసి పెట్టు, ఇంకోసారిని లైఫ్లోకి రాను అని చెప్పడంతో సంధ్య ఒప్పేసుకుంది.
దాంతో 2 రోజుల తరువాత కలిసిన వారు ఇద్దరూ ఒక ఓయో రూంకి వెళ్లారు. ముందే ప్లాన్ చేసుకున్న నిఖిల్ వయాగ్రా టాబ్లెట్స్ వేసుకుని వచ్చాడు. చివరిసారిగా ఒక్కసారి చేసుకుందాం, మళ్ళీ నువ్వు అమెరికా వెళ్ళిపోతే నిన్ను లైఫ్లో కలవలెను అని ఏడుస్తూ మాట్లాడడంతో సంధ్య కూడా ఎమోషనల్ అయ్యి ఆ రోజు వారు ఇద్దరు లైంగికంగా కలవడం జరిగింది. అయితే నిఖిల్తో టైం స్పెండ్ చేసిన సంధ్య ఆ పని అయిపోగానే నిఖిల్కి గుడ్ బై చెప్పేసి ఇంటికి వెళ్లిపోయింది. అయితే ముందుగానే ప్లాన్ చేసుకున్న నిఖిల్ రూంలో కెమెరా ఫిక్స్ చేసి వారు చేసుకున్నది మొత్తం రికార్డు చేశాడు. తెల్లారి సంధ్య లేసి చూసేసరికి తన ఫ్రెండ్స్ అందరూ ఆ వీడియోని తనకి సెండ్ చేస్తున్నారు. అది మెల్లమెల్లగా అందరికి షేర్ అయిపోయింది. సంధ్య వాళ్ల ఇంట్లో కూడా ఆ విషయం తెలిసిపోయింది. దాంతో పెళ్లి కూడా క్యాన్సల్ అవ్వడం జరిగింది. అలా జరగడంతో సంధ్య కాలేజీకి బాయ్ చెప్పేసి ఎంబీబీఎస్ని ఆపేసింది. సంధ్యని మర్చిపోలేకపోయిన నిఖిల్ తను కూడా కాలేజీకి వెళ్లడం ఆపేసి మందుకి అలవాటు పడ్డాడు. ప్రేమ అనేది నమ్మకం మీద నిలుస్తుంది. ఆ నమ్మకాన్ని ద్రోహం చేసేవారు ఒకరి జీవితమే కాదు 2 జీవితాలను నాశనం చేస్తారు. సో ఈ స్టోరీ విన్నాక ఇందులో ఎవరిది తప్పు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చెయ్యండి. మన సమాజంలో రోజురోజుకి మానవత్వం మంటకలిసిపోతుంది. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు అయినా కనీసం కొంతమంది ప్రజలు మారుతారు అని మా ఉద్దేశం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చెయ్యండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.